ఈ దేశ మూలవాసులు ఎవరు అనేది నేటి ప్రశ్న. దీని మీద అనేకమైనటువంటి చర్చోపచర్చలు నేడు భారతదేశంలో జరుగుతున్నాయి. ఈ దేశ మూలవాసులు ఎవరో మనం తెలుసుకోవాలంటే ఒకసారి హరప్పా నాగరికతను అన్వేషించాల్సినటువంటి అవసరం ఉంది. హరప్పా నాగరికత వెలుగు చూసిన తర్వాత అంటే హరప్పా నాగరికత గురించి మనం చెప్పాలంటే అది ఈజిప్ట్, చైనా, మొసొపొటేమియా నాగరికతల సరసన చేరేటటువంటి పురాతనమైనటువంటి నాగరికత. హరప్పా నాగరికత అవశేషాలు భారతదేశంలో వెలుగు చూశాయి. మరి ఈ హరప్పా నాగరికత ప్రకారం నేటికి 65,000 ఏళ్ల క్రితం ఎవరైతే భారతదేశానికి వలస వచ్చారో హోమోసేపియన్స్‌గా వారిని భారతదేశపు మూలవాసులుగా పేర్కొనడం జరుగుతుంది. ఇక వారి తర్వాత సుమారు 9,000 సంవత్సరాల క్రితం ఎవరైతే ఇరానీ వ్యవసాయదారులు ఎవరైతే భారతదేశం వలస వచ్చారో, ఆ తర్వాత వారి యొక్క వలస రెండవదిగా పేర్కొనడం జరుగుతుంది. అలాగే నేటికి 4,500 సంవత్సరాల క్రితం ఎవరైతే మధ్య ఆసియా నుంచి స్టెప్పీ ప్రాంతం నుంచి వలస వచ్చారో ఆర్యుల వలస అది మూడవ వలసగా పేర్కొనడం జరుగుతుంది. కనుక బుద్ధిజీవులు ఎవరైనా సరే ఒక్కసారి ఆలోచించినట్లయితే ఎవరు ఈ దేశానికి మూలవాసులవుతారు అనేది మనం చూస్తే సుమారు 65,000 ఏళ్ల క్రితం ఎవరైతే భారతదేశానికి వలస వచ్చారో వారే ఈ దేశపు మూలవాసులుగా పేర్కొనడం జరుగుతుంది. మరి దీనికి శాస్త్రీయమైనటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అంటే సుమారు 2800 బీసీ, 2300 బీసీల మధ్య కాలంలో జీవించినటువంటి ఒక మహిళ యొక్క అవశేషాలపై పరిశోధన గావించినప్పుడు ఆమె యొక్క డిఎన్ఏ సుమారు 65,000 ఏళ్ల క్రితం భారతదేశానికి వచ్చినటువంటి మొదటి తరం వలస వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారితో సరిపోలడం జరిగింది. కనుకనే హరప్పా ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు భారతదేశానికి మొట్టమొదటిగా వలస వచ్చినటువంటి వారు ఈ దేశ మూలవాసులుగా పేర్కొనడం జరుగుతుంది. ఇక స్వార్కర్ శర్మ అనేటటువంటి ఆయన చేసినటువంటి విస్తృతమైనటువంటి పరిశోధనలో విస్తుపోయేటటువంటి నిజాలు వెలుగులోకి వచ్చాయి. అవేమిటయ్యా అంటే ఎవరైతే 65,000 ఏళ్ల క్రితం భారతదేశానికి వలస వచ్చారో వారి యొక్క డిఎన్ఏను H1 గాను, ఆ తర్వాత కాలంలో వలస వచ్చినటువంటి వారి యొక్క డిఎన్ఏను O గాను, ఆ తర్వాత కాలంలో వలస వచ్చినటువంటి ఆర్యుల యొక్క డిఎన్ఏను R1A1 గాను నిర్ధారించడం జరిగింది. మరి దానిని పరిశోధించినప్పుడు వారి యొక్క డిఎన్ఏ ఇప్పుడు H1O R1A1ల డిఎన్ఏ ఇప్పుడు ఏ ఏ జాతులలో ఏ విధంగా ఉన్నాయి అనేది గనక మనం చూసినట్లయితే స్వార్కర్ శర్మ చేసినటువంటి విస్తృతమైనటువంటి పరిశోధనలో మనకు తేలేటటువంటిది ఏమిటంటే మరి H1 అనేటటువంటి డిఎన్ఏ ఏదైతే ఉందో దళితులు, ఆదివాసీలు, బహుజనులు ఎవరైతే ఉన్నారో వీరిలోనూ ఓబీసీల్లోనూ అధికంగా కనపడుతూ ఉంది. అలాగే ఆర్యుల యొక్క డిఎన్ఏ ఏదైతే ఉందో అది 72% వరకు కూడా బ్రాహ్మణులో కనపడుతూ ఉంది అనేటటువంటి చర్చ మన ముందుకొస్తుంది, పరిశోధన మన ముందుకొస్తుంది. కనుక దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఎవరైతే సుమారు 65,000 ఏళ్ల క్రితం భారతదేశానికి వచ్చి మరి వారి యొక్క వారసత్వం నేటికి వారి యొక్క డిఎన్ఏలో కనిపిస్తున్నటువంటి దళితులు, ఆదివాసీలు, బహుజనులు, ఓబీసీలు ఎవరైతే ఉన్నారో వారే ఈ దేశపు మూల వాసులుగా పేర్కొనడం అనేది సమంజసమైనటువంటి విషయంగా చెప్పవచ్చు.